హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయ్. ఇవాళ వచ్చేసి జూలై 12వ తారీఖులో ఉన్నాం. మనము ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు మిరప విత్తనాలు వేసుకుంటా ఉన్నారు. చాలా మంది మిరప విత్తనాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా నా వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే చాలా మంది రైతులు అన్న మీరు ఇంకా మిరపనారు వేయలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. యాక్చువల్ గా నేను కొంచెం బిజీ వర్క్స్ వలన విలేజ్ కి వెళ్ళలేకపోయాను. బట్ మా మిరప విత్తనాలు ఆల్రెడీ వేసుకోవడం జరిగింది. ఒక 3 ఎకరాలకు గాను ఆల్రెడీ విత్తనాలు వేసి ఒక 10-12 రోజులు అవుతా ఉంది. మిగతా ఒక 3-3.5 ఎకరాలకు గాను విత్తనాలు వేసుకొని దగ్గర ఒక వారం రోజులు అవుతా ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పాను ఏమేమి విత్తనాలు వేసుకోబోతా ఉన్నానో ఈ సంవత్సరం అని చెప్పేసి. నేను వచ్చేసి మేజర్ గా 3 రకాల సీడ్స్ అనేవి ఎంచుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం ఎంచుకున్నాను ఆల్రెడీ. అందులో వచ్చేసి మేజర్ గా ఈ సంవత్సరం ఒకటి మైకోయశస్విని అండ్ సెమినిస్ 2222 2 సీడ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత వెంకీ వాళ్ళది 62 రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వెంకీ 6268 అనేది రకం వేసుకున్నాను. సో ఈ 3 రకాల సీడ్స్ అనేవి నేను ఎంచుకోవడం జరిగింది. అలాగే ఒక కొత్త రకమైన సీడ్ అదే రవి హైబ్రిడ్ సీడ్ లో న్యూ వెరైటీ వస్తా ఉంది. ఆ న్యూ వెరైటీ కూడా ఒక 10 ప్యాకెట్లు అది వేసుకోవడం జరిగింది. అది సపరేట్ వేస్తా ఉన్నాను. దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చూపించిన తర్వాత నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాము. బాగుంటే మాట్లాడదాము, లేదంటే వదిలేద్దాం. సింపుల్, అంతేం లేదు. ఏదైనా సరే మనము ఒక ప్రొడక్ట్ చెప్తా ఉన్నాము అంటే 100% అది బాగుంటే చెప్తాము, లేదంటే వదిలేస్తాం. క్లియర్. సో అయితే ఇప్పుడు చాలా మంది రైతులు మిరప విత్తనాలు పోసుకున్న తర్వాత మొలకెత్తుతా ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్ లో అన్న ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి మిరపనారు వేరుకులుడు రాకుండా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇలాంటి కండిషన్స్ లో మనము ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిరపనారు పోసుకున్న తర్వాత ఒక వారం వ్యవధిలో మనకి ఈ ఏదైతే ఉందో మిరప విత్తనాలు మనకి మొలకెత్తడం అనేది జరుగుతూ ఉంటది. అలాంటి కండిషన్స్ లో ఒకేసారి మనము ఆ పట్ట గాని పైన కప్పిన చీరలు గాని లేదంటే ఇతర గడ్డి గాని కప్పినప్పుడు అది తీసేసిన తర్వాత ఒకేసారి మన వెదర్ ఏదైతే ఉందో ఎండాని దానికి తాకుతూ ఉంటది కనుక ఆ టెంపరేచర్ ని అది తట్టుకొని నిలబడగలగాలి. సో అలాంటి కండిషన్స్ లో మనం ఏం చేయాలంటే ఒకసారి మనము మొలకెత్తిన తర్వాత మొత్తము ఈ పట్ట ఏదైతే కప్పి ఉన్నామో అవి తీసేసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి బ్లూ కాపర్ అనేది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ బ్లూ కాపర్ అనేది మనము 1 లీటర్ నీటికి 2 గ్రామ్స్ చొప్పున మనం కంపల్సరీగా పిచికారీ చేసుకోవాలి. అది ఖచ్చితంగా ఒక 2 రోజుల నుంచి 3 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బ్లూ కాపరే మీరు మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే 100% మీరు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కాపర్ ఇవాళ స్ప్రే చేశారండి, పట్టాలు తీసిన తర్వాత రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి సాయంకాలం లేదా ఆ మరుసటి నాడు ఉదయము మీరు ఏదైతే ఉందో మెటలాక్సిల్ 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే మీ ఎలాంటి వేరుకులుడు వచ్చే సమస్య ఉండదు, అలాగే కాండం కులుడు వచ్చే సమస్య ఉండదు. నారు దాదాపు పర్ఫెక్ట్ గా మొలకెత్తుతా ఉంటది. వచ్చినటువంటి నారు దాదాపు 90% ఏదైతే ఉందో చాలా మంచిగా ఏపుగా ఎదగడానికి అవకాశం ఉంటది. సో అందుకోసం అని చెప్పేసి ఈ 2 డోసెస్ మీరు మిరపనారు మొలకెత్తిన తర్వాత కంపల్సరీగా స్ప్రే చేసుకోండి. ఒకవేళ కనుక పురుగు సమస్య ఉన్నట్లయితే దాదాపు అప్పుడే మిరపనారు మొలకెత్తుతూ ఉంటది కనుక సన్న పురుగు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో ఏం చేయాలి అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలా కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సన్న పురుగు ఏదైతే ఉందో పైన వచ్చే 2-3 ఆకుల్ని కూడా కట్ చేస్తూ ఉంటుంది, చిన్న ఆకుల్ని. సో ఆ సమస్య కూడా లేకుండా మన నారు నీట్ గా పెరగడానికి ఏపుగా పెరగడానికి అవకాశం అయితే ఉంటది. అయితే చాలా మంది రైతులు ఇప్పుడు నారు పోసుకున్న వాళ్ళు ఉన్నారు. గద్వాల్ సరౌండింగ్ లో గద్వాల్ జిల్లా ఏదైతే ఉందో ఐజా గాని శాంతినగర్ ఆ సరౌండింగ్స్ లో మాత్రం దాదాపు మిరపనారు ఈ స్టేజ్ లో ఉంది. ఇంకో 10 రోజుల్లో వాళ్ళు మిరపనారు అనేది వేసుకోబోతా ఉన్నారు. సో ఈ సంవత్సరం మనము గద్వాల్ వాళ్ళు వేసుకోబోతా ఉన్నారు 10-15 రోజుల్లో. అదే ఎమ్మింగ్నూరు సరౌండింగ్స్ కానీ కర్నూలు జిల్లాలో ఇంకో 20 రోజుల్లో వేసుకోబోతా ఉన్నారు. బళ్ళారి కూడా ఇంకో 20 days లో సోయింగ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ వారం నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మిరపనారులు ఇప్పుడే పోసుకుంటా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు మొలిచిన దగ్గర నుంచి మళ్ళీ మనం వేసుకునేంత వరకు ఒక నెల రోజులు కంపల్సరీ ఉండాలి, నెల 10 రోజులు ఉండాలి కనుక ఆగస్టు 10-15 నుంచి మనకు మిరప నాట్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి. దాదాపు నేను ఆగస్టు 20వ తారీఖు వరకు నారు వేయచ్చు ఇప్పుడున్న సినారియో ప్రకారం. సో అది అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను మనము ఈ మిరప పంట సంబంధించిన ఏం చేయబోతా ఉన్నాము అనే దాని గురించి కనుక మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోలో పోయిన సంవత్సరం వచ్చేసి మీరు చూసుకోవచ్చు చాలా మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. బట్ మనం చెప్పినటువంటి ప్రొడక్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయి, మిగతా ప్రొడక్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయి అనేది దాదాపు రైతు మిత్రులకు తెలిసి వచ్చింది, ఒక క్లారిటీకి వచ్చేసారు ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ మీరు కనుక గమనించినట్లయితే
మనము ఏదైతే ట్రాజెంటా, ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటి చెప్తాను, అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి మొత్తం ఏలు పెట్టి గెలకాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది, తెలిసిపోతుంది ఇది ఉడికిందా లేదా అనేది. సో ఒక ట్రాజెంటాని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నవంబర్ డిసెంబర్ మాసంలో నల్ల తామర రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఒక ట్రాజెంటా అనే ప్రొడక్ట్ ని తీసుకొచ్చి మనము మార్కెట్ లో వదలడం జరిగింది. సో రైతులు 1,70,000 మంది రైతులు స్ప్రే చేసుకోగలిగినారు. అది మార్చి అంటే 1,70,000 ఎకరాలు లేవుగా ఎలా స్ప్రే చేస్తారు అంటే, ఒక రైతు 2 సార్లు 3 సార్లు 4 సార్లు స్ప్రే చేసిన రైతున్నాడు. ఇలా మార్చి ఇన్నిసార్లు స్ప్రే చేసుకోవడం వలన రైతుకి చాలా మంచి దిగుబడులు వచ్చినాయి. ఒక్కొక్క రైతు నేను ఫీల్డ్కి వెళ్తా ఉంటే చెప్తా ఉన్నారు, కృష్ణ అని చెప్పేసి కోస్గి సరౌండింగ్ లో రైతు ఇప్పుడు కాటన్ చేను ఇంత లెవెల్లో ఉంది, తను 3 స్ప్రేలు చేశాడు, జెటిస్టార్, క్లాప్సో, లైకా 3 స్ప్రేలు అయిపోయినాయి, చాలా మంచి కాపు కూడా వస్తా ఉంది. ఆ రైతు చెప్తా ఉన్నాడు, అన్న డిసెంబర్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు నేను ట్రాజెంటా 4 సార్లు స్ప్రే చేశానన్నా. అది స్ప్రే చేసిన తర్వాత అంతకుముందు వచ్చిన దిగుబడి ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత నేను కనీసం 15 క్వింటాలు కాపు సెట్ చేసుకోగలిగిన. ఎకరంన్నరలో నాకు సూపర్ 10 రకాలు వచ్చేసి దగ్గర ఒక 50 క్వింటాలు వచ్చిందంట ఎకరంన్నరలో. 50 క్వింటాలు అంటే మంచి దిగుబడి. ఆ వీడియో ఉంది, నేను ఇంకా పెట్టలేదు, ఆ వీడియో ఉంది, కావాలంటే మీరు ఆ వీడియోలో చూద్దురు కానీ ఆ రైతు చెప్పాడా లేదా అనేది. ఎక్కడ చూసినా కూడా ఇవే రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయి. అంటే రైతులకి ఆ ప్రొడక్ట్ అనేది పనిచేసింది, నల్ల తామర అనేది క్లీన్ అయిపోయి చాలా వరకు కాప్ సెట్టింగ్ జరిగింది. ఒక 2 months ఈ ప్రొడక్ట్ ని స్ప్రే చేసుకొని చాలా మంది రైతులు కాప్ సెట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే క్వాలిటీ మ్యాటర్స్. ఏది ఉన్నా సరే క్వాలిటీ. రైతుకి మంచి ప్రొడక్ట్ రీచ్ అయిందా లేదా అనేది చూస్తాను నేను, మిగతా మధ్యలో ఎవరిని చూడను. రైతుకి క్వాలిటీ ప్రొడక్ట్ రీచ్ అవుతుందా లేదా, రైతుకి రిజల్ట్ వస్తుందా లేదా, రైతు దిగుబడి ఎక్కువ మన వల్ల తీసుకుంటున్నాడా లేదా అనేది చూస్తాను. సో ఈ సంవత్సరం కూడా వచ్చేటువంటి ప్రతి ప్రొడక్ట్ ఒక బెంచ్ మార్క్ గా ఉంటుంది, 100%, అందులో ఎలాంటి డౌట్ లేదు. వారధి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఓఫార్మ్స్ వచ్చేసినాయి, బయోస్టిమ్యులెంట్ కూడా వచ్చేసింది. అలాగే గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా బయోస్టిమ్యులెంట్ పర్మిషన్లు అన్ని వచ్చేసినాయి. సో డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 100% దానికి కావాల్సినటువంటి ప్రతిదీ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి. ఎవరు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో కంపల్సరీగా రైతులు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఇన్ని రోజులు అంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండే, అంటే ప్రాపర్గా దానికి ఒక ప్రొసీజర్ లేకుండే, అలా ఉండే సిచ్యువేషన్స్ ఇప్పుడు అలాగావు. సో కంపల్సరీ ప్రొసీజర్స్ వచ్చేసినాయి, కంపెనీ కూడా ఆ ప్రొసీజర్స్ అన్ని పర్మిషన్లు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయింది ఇప్పుడు కంపెనీ. ఇన్ని రోజులు వారధి అగ్రిటెక్ ఉండే, ఇప్పుడు వారధి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయింది. సో ప్రైవేట్ లిమిటెడ్ గా మారిందంటే ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ మెయింటైన్ చేస్తూనే ముందుకెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే, దగ్గరుండి నేను అన్ని చూస్తూ ఉంటాను, దగ్గరుండి నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటాను కనుక అంత క్లియర్ కట్గా మీకు చెప్తా ఉన్నాను. ఏది పడితే అది చెప్పేసి ఏదో దులిపేసుకొని పోయే రకం కాదు. 100% అది దగ్గరుండి చూస్తాను, చేస్తాను, ప్రిపేర్ చేస్తాను, రైతులకు రీచ్ అయ్యే విధంగా చేస్తాను, అది రిజల్ట్ వచ్చేలాగా చూస్తాను. ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాను. శాంపిల్స్ ఇస్తాను, 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాను, ఇది బాగుందా బాగాలేదా, ఫార్మర్కి ఇది హెల్ప్ అవుతా లేదా అని 10 సార్లు చూసుకున్న తర్వాతనే నేను రైతులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆ సక్సెస్ రేట్ అనేది ఉంది, అది మీరు గమనించాలా. ఈ సంవత్సరము స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్ గ్రావిటీ అనే పేరుతో వస్తా ఉన్నాము, గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో. అది వచ్చేసి మనకి మొక్క 40 రోజులు, అంటే మనం నాటిన 15 రోజులు 20 రోజుల నుంచి 45 రోజుల వరకు వ్యవధిలో అది ఫస్ట్ డోస్గా మనం ఇవ్వబోతా ఉన్నాము. న్యూ లాంచింగ్ అవుతా ఉంది గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో. సో అది వచ్చేసి మనకి కింది ముడత, పై ముడత, అలాగే దానికి సంబంధించినటువంటి ఎలాంటి తెల్లదోమ, పచ్చదోమ కూడా ఉన్న కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో. అంటే ఆల్ ఇన్ వన్గా వస్తూ ఉంది, అది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నల్లినైతే సమర్థవంతంగా నివారణ చేస్తుంది ఆ టైంలో, 40-45 రోజుల లోపు వచ్చే టైంలో. సో ఇంకోటి ఏంటంటే, ఇందులో మీరు ఎలాంటి కాంబినేషన్స్ కలుపుకొని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇగో ఇదొక మందు, దీంట్లో వేరేది కంపెనీ మందు కలుపుకొని స్ప్రే చేసుకోండి అని చెప్తారు. అక్కడ కంపెనీ మందు పనిచేసిందా తెలియదు, ఇది పనిచేసిందా తెలియదు. బట్ నేను చెప్పే మందులో ఏదైతే ఉందో, నేను చెప్పే మందే పనిచేస్తుంది, పని చేయాల్సిందే, అలాంటి మందే చెప్తాను నేను.
ఎందుకు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చెప్పావు మళ్ళీ ఈ ప్రొడక్ట్ చెప్తావు, రెండు కలిపినప్పుడు అది పనిచేసిందా ఇది పనిచేసిందా అంటే రైతుకు ఎందుకు డబుల్ పెట్టుబడి ఎందుకు పెట్టాలి? ఏది అవసరమో అదే ఇవ్వాలి, దాంతోనే రిజల్ట్ ఇవ్వగలగాలి. అది నేను అదే చేస్తా ఉన్నాను 100%. ఈ సంవత్సరము చెప్పే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క గన్ షాట్ లా ఉంటుంది, రైతుకి చాలా మేలు చేస్తూ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కి క్లియర్ అయ్యే సొల్యూషన్ అంటే క్లియర్ అయ్యే విధంగా ప్రిపేర్ లో ఉంటాయి, నో డౌట్. సో గ్రావిటీతో స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఆ తర్వాత లాడియా వస్తూ ఉంటుంది. లాడియా తర్వాత వైరస్ కి ఎక్సలెంట్ ప్రొడక్ట్ వస్తూ ఉంది ఈ సంవత్సరం. వైరస్ తెగులకి పై ముడత కింది ముడతకి వైరస్ రాకుండా ఆపడానికి రెండు డబుల్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్ వస్తూ ఉంది. చాలా అప్గ్రేడ్ అయిన ప్రొడక్ట్ వస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా వస్తాయి, నేను ఒకేసారి అన్ని చెప్పలేను. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయి. నల్లి నల్ల తామరకి ఈ సంవత్సరం వచ్చేసి దగ్గర ఒక 3 ప్రొడక్ట్లు వస్తూ ఉన్నాయి. 3 ప్రొడక్ట్స్ ట్రాజెంటాను మించి రాబోతా ఉన్నాయి. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. నల్లి వచ్చినా నల్ల తామర వచ్చినా ముడత మొత్తం ఇలా వచ్చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. 100% ఆ ప్రొడక్ట్ స్ప్రే చేస్తే వారం 10 రోజుల్లో మీ తోట మళ్ళీ ఎలా అయితే అంత ముందు ఈ ఏదైతే నల్ల తామర రాకముందుకు మీ తోట ఎలా నీట్గా ఉండేనో 1-2 డోసులు పడ్డ తర్వాత మళ్ళీ తోట అలా రావాల్సిందే, వస్తుంది కూడా. ఇలా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి సంవత్సరానికి కీప్ ఆన్ న్యూగా వస్తూ ఉండాలి. అంటే ఏమంటామంటే కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడము, ఇంకా బెటర్గా తీసుకురావడము, ఇంకా బెటర్గా రైతులను మేలు చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాము. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో చూడండి. మీకు నమ్మకం అనిపించకపోతే ఒక్క ప్రొడక్ట్ 1 ఎకరాకి స్ప్రే చేయండి, చూడండి. మీకు ఇష్టం వచ్చిన ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి 1 ఎకరానికి, నేను చెప్పే ముందు 1 ఎకరానికి స్ప్రే చేయండి. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఎంత ఉందనేది మీరు గమనించుకున్న తర్వాతనే నన్ను ఫాలో అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి. 100% అందులో డౌట్ లేదు. నేను ఒకటే చెప్తాను, రిజల్ట్ ఒకటే మాట్లాడుతుంది, మాటలు కాదు మాట్లాడేది. మాటలు ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 10 సార్లు చెప్పలేం, 100 సార్లు చెప్పలేం. రిజల్ట్ ఉందనుకోండి, ఆ రిజల్టే మాట్లాడుతూ ఉంటది. నేను మాట్లాడాల్సిన పనిలా, నేను చూపించేది అదే, రిజల్ట్ చూపిస్తాను నేను, రిజల్టే మాట్లాడుతుంది. అదైతే గ్యారంటీగా చెప్పగలను. సో ఇక నుంచి చిల్లీకి సంబంధించిన వీడియోలు మీ ముందు వస్తూనే ఉంటాయి 100%. ఈ సంవత్సరం చిల్లి విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ఎల్ నీనో సమస్య ఉంది. కాటన్కి అయితే దాదాపు వర్షాలు లేనటువంటి సిచ్యువేషన్స్. 15వ తారీఖు తర్వాత రాయలసీమకి వర్షాలు రాబోతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. వస్తే చాలా మంచిది, సంతోషం. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను వర్షాలు రావాలని చెప్పేసి. తెలంగాణలో అంత పెద్ద సమస్య లేదు, కానీ రాయలసీమ మీద మాత్రం చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఎల్ నీనో సమస్య అనేది. సో చూద్దాం, బెటర్గా అవ్వాలని ఆలోచిద్దాము. తుంగభద్ర డ్యామ్ వచ్చేసి ఆల్రెడీ 24 TMCకి వచ్చేసింది అవుట్ ఆఫ్ 100. సో దాదాపు ఇంకా ఒక 2-3 మంచి వర్షాలు కనుక కర్ణాటకలో పడ్డట్లయితే తుంగభద్ర డ్యామ్ దాదాపు నిండిపోయే అవకాశాలు ఉంటాయి. తుంగభద్ర డ్యామ్ నిండిపోయిందంటే కర్నూలు జిల్లా అలాగే బళ్ళారి రాయచూర్ సరౌండింగ్స్ సస్యశ్యామలం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. ఇంక్లూడింగ్ గద్వాల్ సరౌండింగ్స్ ఆల్సో. ఆ తర్వాత ఇటు ఆల్మట్టి దాదాపు 80% స్టోరేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత కింద నారాయణపూర్కి రావాలి. నారాయణపూర్ జస్ట్ 30 TMC బిలో ఉంటుంది కనుక అది కూడా చక్కగా 2 వర్షాలు పడ్డాయంటే అది నిండిపోతుంది. ఆ తర్వాత జూరాల జస్ట్ 9 TMCలు, ఒక్కసారి గట్టి వరద వచ్చిందంటే నిండిపోతుంది. తర్వాత రావాల్సింది శ్రీశైలమే. శ్రీశైలం కూడా ఈ సంవత్సరం నిండాలి, నాగార్జున సాగర్ నిండాలని చెప్పేసి కోరుకుందాం, ఎందుకంటే రైతులు బాగుండాలి. సో గోదావరి బేసిన్ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, శ్రీరామ్ సాగర్ ఒకటే పెద్ద సమస్య. శ్రీరామ్ సాగర్ నిండితే దాదాపు తెలంగాణ చల్లగా ఉన్నట్టే, మిగతాదంతా శ్రీశైలమైన నాగార్జున సాగర్. సో దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండాలని చెప్పేసి కోరుకుందాము. ఈ సంవత్సరం చిల్లి విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ఆచితూచి అడుగులేసి వేసుకోండి. దయచేసి పెట్టుబడులు ఎక్కువ పెట్టొద్దండి. ఒక ప్రాపర్ ప్లాన్లో ప్రాపర్ వేలో రండి. ఏదున్నా సరే స్ప్రేయింగ్స్కి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు మిగిలేది ఏమి ఉండదు. తక్కువలో పెట్టుకోండి. డోస్ టు డోస్ పర్ఫెక్ట్ ఫాలో అవ్వండి. తక్కువ పెట్టుబడితో దిగుబడి ఎక్కువ తీసుకొని ₹1 లాభం తీసుకోండి. అంతేగాని ఆయన లక్ష్యం పెట్టాడు, ఆయన 3 రోజులకే స్ప్రే చేస్తున్నాడు, నేను 2 రోజులకే స్ప్రే చేస్తానంటే మీ జేబు ఇల్లు 2 గుల్లైపోతాయి, కానీ మీకు వచ్చేది ఏముండదు. దయచేసి వారం రోజులు కానీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు.
ప్రాపర్ స్ప్రే చేసుకోగలిగితే. సో ఇక ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను, రిజల్ట్ వీడియోస్తో మీ ముందుంటాను ఖచ్చితంగా. మేజర్గా ఈ సంవత్సరం ఎక్కువ రిజల్ట్ మీదనే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ చెప్పామంటే దాని రిజల్ట్ ఎలా ఉందనే రైతు ద్వారా వస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. కంపల్సరీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ.